మంచిది. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలండి. అలాగే మరి ఈరోజు మరి మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించిన దైవ సేవకులు జపన్య పాస్టర్ గారికి కూడా, అలాగే సువార్త రాజు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచిదండి. ఒకసారి మరి పిల్లల్ని మీరు కొంచెం కంట్రోల్లో చేస్తే బాగుంటుంది, మీకు అందరికి కూడా మంచిగా అర్థమవుతుంది. మంచిది. ప్రియమైన దేవుని వారులారా, ఈరోజు మరి ప్రపంచమంతా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను స్మరించుకుంటూ సంతోషిస్తూ ఆనందిస్తూ పండుగ జరుపుకుంటున్న ఈ దినాల్లో దేవుడు మనల్ని కూడా వారితోటి తన సజీవ లెక్కల్లో ఉంచిన ఆ దేవదేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఇంతకుముందు సువార్త రాజు గారు చక్కని విషయాలు మనకు తెలియపరిచారు. మరి నేను ఎక్కడికో వెళ్ళను, కానీ వారు ఎక్కడైతే ఆపారో నేను అక్కడి నుంచి ప్రారంభిస్తాను కొంత సమయం కదండి. మీరు ఆలోచన చేయాలి, మాట్లాడకూడదు, మాట్లాడితే మనకి ఏం అర్థం అవుతుంది. అయితే మీ అందరికీ ఒక సంగతి తెలుసు కదండి. బాయ్స్ కొంచెం కూర్చోండి, కూర్చోండి. ఎందుకంటే అక్కడ గుంపులుగా కూర్చున్నారు. రండి కూర్చోండి, మంచిగా ప్లేస్ ఉంది. దగ్గర కూర్చుంటే చల్లగా వేడిగా ఉంటుంది. రండి కూర్చోండి. మరి మీ అందరికీ తెలిసిన ఒక సామెత చెప్తాను. కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం కదండి. ఈరోజు మరి దేవుని సేవకుల్ని పిలిచి మనం ఒక సరైన ఆహారం పెట్టకపోయినా, లేకపోతే సరైన వసతులు కల్పించకపోయినా వాళ్ళు పెద్దగా బాధపడరు. కానీ వాక్యానికి సమయాన్ని మట్టికి ఇస్తే వాళ్ళకి ఎక్కలేని కోపం వచ్చేస్తారు. ప్రియదేవుని పెట్టారు కదండి. అలాగే విశ్వాసాలు పిలిచి గంట సేపు వాకింగ్ చేస్తూ మీరు కూర్చోమంటే విశ్వాసాల కోపం. అంటే ఇవన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు. ఇట్లా మనం అనుకూలపరుచుకుంటే ఇందులో ఎంతో ఆనందం ఉంటుంది. ప్రియదేవుని బిడ్డ, మంచిది. అయితే మన వాక్యాన్ని చదవకుండా కొద్దిసేపు మనం జాగ్రత్తగా ఉందాం, అలా చేయకుండా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలని చదువుకుందాం. చదవండి. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా చాలా ప్రియదేవుని పెట్టారు. ఇక్కడ వాక్యముల గురించి భక్తుడు చక్కగా వివరిస్తున్నాడు. ప్రియదేవుని పెట్టారు. వాక్యము ఎప్పుడు ఉంది, వాక్యము ఎక్కడ ఉంది, వాక్యము ఏమై ఉన్నది అని భక్తుడు చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో మనకి రాస్తున్నాడు. అయితే ఇంత చక్కగా రాసిన భక్తుడి గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ భక్తుడు ఎవరు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో ఒకడైన యోహాను కదా. మనందరికీ తెలుసు, ఈయన యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడైన యోహాను. ఆయన తండ్రి గారు జబదయ్య, ఆయన సహోదరుడు యాకోబు అను వారి సహోదరుడైన యోహాను. ప్రియదేవుని బిడ్డ, ఈ యోహాను యేసుక్రీస్తు ప్రభుకి చాలా ఇష్టమైన శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా బాగా ప్రేమించబడిన శిష్యుడు కదండి. యేసుక్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకుని జీవిస్తూ ఉండేవాడు. ప్రియదేవుని బిడ్డ, వీరు వృత్తికి జాలరులు కదండి. జాలరులు అంటే మనకు తెలుసు కదా, జాలరులు అంటే చేపలను పట్టుకునేవారు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎప్పుడైతే వాళ్ళని పిలిచాడో, ఎప్పుడైతే మీరు చేపలను పట్టుకునే వారుగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని మనుషులను పట్టుకునే జాలరులుగా చేస్తాను, నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు అప్పటి నుంచి కూడా ఈయన యేసుక్రీస్తు ప్రభుకి చాలా దగ్గరగా జీవిస్తుండేవాడు.
యేసుక్రీస్తు ప్రభు నోటంట ఎప్పుడు ఏ మాట వచ్చినా దాన్ని చాలా క్షుణ్ణంగా మరి వింటూ జాగ్రత్తగా వింటూ ఉండేవాడు ప్రియదేవుని బిడ్డలారా. అలాంటి భక్తుడు వాక్యముల గురించి ఇలా చాలా చక్కగా రాశాడు. అయితే భక్తుడు యేసుక్రీస్తు ప్రభుకి చాలా నమ్మకమైన వాడుగా కనపడుతున్నాడు కదండి. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యుల్లో ఈయన యేసుక్రీస్తు ప్రభుకి చాలా నమ్మకస్తుడు అని మనం ఎలా చెప్పగలం ఆయన గురించి అంటే, ఇగో యేసుక్రీస్తు ప్రభు చిలువేయబడినప్పుడు ఇగో తన తల్లిని ఎవరికి అప్పచెప్పాడు? యోహాను గారికి అప్పచెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు తన తల్లి పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాడో ఇగో ఈ శిష్యుడు కూడా నా తల్లి పట్ల అలాంటి బాధ్యత కలిగి ఉంటాడని ఆ యొక్క తల్లిని తన శిష్యుడికి పిలిచి, ఇదిగో ఏమి నీ తల్లి, అమ్మా ఇదిగో ఇతను నీ కుమారుడు. మంచిది. అంటే యేసుక్రీస్తు ప్రభు తన తల్లిని తన శిష్యుడికైన యోహానుకి అప్పగించాడు. ఎందుకంటే మరి మరియమ్మ గారికి యేసుక్రీస్తు ప్రభు తర్వాత పిల్లలు లేరా? ఉన్నారు, సంతానం ఉంది. కానీ ఇదిగో ఆయన తన తల్లి పట్ల భూమి మీద జీవించినప్పుడు ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాడు, అలాంటి బాధ్యత ఈయన మాత్రమే కలిగి ఉంటాడు ఒక నమ్మకంతో ఆ యొక్క యోహాను భక్తుడికి అప్పగించాడు. దేవుడు పెట్టారు. అలాంటి యోహాను భక్తుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎవరో రాయని రీతిగా రాశాడు కదా. మనందరికీ తెలిసి ఇప్పుడే చదువుకున్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంతేకాకుండా 2వ వచనంలో ఎలా రాయబడిందంటే, ఇగో సమస్తమును ఆయన మూలంగా కలిగెను. అంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇగో ఆదిలో ఉన్న వాక్యము, ఆది యందు దేవుని దగ్గర ఉన్న వాక్యము, ఆదిలో దేవుడై ఉన్న వాక్యము ఇక ఈ సృష్టి అంతటిని మన కళ్ళ కనపడుతున్న ఈ సృష్టిని అంతటిని కూడా ఆ వాక్యమే కలగజేసిందని భక్తుడు చాలా క్లియర్గా రాశాడు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మనం కిందకు వచ్చినట్లయితే అదే యోహాను పత్రిక, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను. అర్థమైందా? ఆలోచన చేయాలి. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించినప్పుడు మన అందరికి ఏమర్థమైంది? ఆ వాక్యమే ఇగో యేసుక్రీస్తు ప్రభు అని మనం అందరం తెలుసుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఈరోజు ఆలోచన చేయాలి. మనం అందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఆదిలో ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము మరి శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం ఒకసారి ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. అర్థమవుతుందండి? ఆదిలో ఎక్కడ ఉన్నాడు? వాక్యంగా ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడిగా ఉన్నాయన ఈ సమస్త సృష్టిని కలగజేసిన ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇగో దేవుడు సృష్టిని కలగజేసినప్పుడు సృష్టిలో ఒక తప్పిదం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. ఒక పొరపాటు జరిగింది. అర్థమవుతుందా? ఇదేంటి ఎలా చెప్తున్నాడు? యేసుక్రీస్తు దేవుడు సృష్టిని కలగజేసినప్పుడు అంటే దేవుడు సృష్టిని తప్పుగా కలగజేశాడా అని మీకు ఒక అనుమానం రాదు. అంటే దేవుడు సృష్టిని కలగజేసినప్పుడు తప్పు జరగలేదు, కానీ ఇగో సృష్టి జరుగుతున్న క్రమంలో ఒక తప్పు జరిగింది ప్రియ దేవుని బిడ్డ. ఆ తప్పు ఎక్కడ జరిగింది, ఎవరి ద్వారా జరిగింది అంటే మనం ఆలోచన చేస్తే, ఇగో దేవుడు కలగజేసిన సృష్టిలో భూమి ఉంది, ఆకాశం ఉంది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, సముద్రాలు ఉన్నాయి, ఆకాశ నక్షత్రాలు ఉన్నాయి. వాటన్నిటి ద్వారా వేటి ద్వారా కూడా తప్పు జరగలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలకు ఎక్కడ జరిగిందో తెలుసా? ఇదిగో వీటిలన్నిటిని కూడా దేవుడు నోటి మాట ద్వారా సృజించాడు ఈ సృష్టిని అంతటిని. కానీ ఈరోజు మానవులుగా ఉన్నాం చూసారా, మనల్ని మాత్రము దేవుడు ఆయన ఏం చేశాడు తెలుసా?
నేల నుండి మట్టిని తీసి తన స్వహస్తాలతోటి ఒక రూపాన్ని తయారు చేసి ఆయన పోలికలో నరుణ్ణి తయారు చేసి వారి నాసికానంతరంలో జీవవాయువు ఉన్నప్పుడు మానవుడు ఏమయ్యాడంటే ఆ మట్టి బొమ్మ ఏమైందంటే మానవుడుగా అయ్యాడు. ప్రియదేవుని పెట్టారు అంటే దేవుడు ఎంతో ఇష్టంగా చేసుకున్న ఈ మానవుల ద్వారా తప్పు జరిగింది. ప్రియదేవుని పెట్టారు అర్థమవుతుందండి. ఆ వాక్యము శరీరధారిగా ఈ భూమి మీద ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన ఎంతో ఇష్టంగా తన స్వరూపంలో చేసుకున్న ఈ మానవుడి దగ్గర తప్పు జరిగింది. ప్రియదేవుని పెట్టారు ఆ తప్పుని సరిచేయడానికి ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుని వచ్చింది. ఏంటి ఆ తప్పు అంటే ఆజ్ఞ అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమం అంటే మాట మేరడం కదండి. వద్దన్న పని చేయడమే ఆజ్ఞ అతిక్రమం. ఆ ఆజ్ఞ అతిక్రమం ఎప్పుడు జరిగిందంటే చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము మరి 16-17 వచనాలు మనకు కనపడుతుంది. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడుల తెలుగు నుంచి వృక్ష ఫలమును మీరు తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చితమని నరునికి ఆజ్ఞాపించాడు. ప్రియదేవుని పెట్టారు. ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? ప్రియదేవుని పెట్టారా? దేవుడు ఒక ఆజ్ఞను వాళ్ళకి జారీ చేశాడు. ఇగో దేవుడు అవ్వను ఆదామును సృష్టింపక మునిపే వారి కొరకు ఏదేదో తోటని చక్కని వనాన్ని తయారు చేసి అక్కడ ప్రతి రకాల పండ్లు కాసి ఒక చెట్టును నాటించి వాళ్ళకి ఆ తోటలో తీసుకొచ్చి విడిచిపెట్టాడు. ఇగో మీరు ఈ తోటలో ఉన్న ప్రతి ఫలమును మీరు కూడా నిర్భయంగా తినవచ్చు. ఇగో కానీ ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది చూసారా, దీన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞ చేశాడు. ప్రియదేవుని పెట్టారు. అయితే ఆజ్ఞను వాళ్ళు ఎప్పుడు అతిక్రమించారంటే చూడండి, 3వ అధ్యాయం 11వ వచనంలో మనకు రాయబడి ఉంది. అందుకు ఆయన నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడేవాడు, నేను నీకు చెప్పాను కదా తినకూడదని, నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును నీవు తింటివా అని అడిగి. చాలా ప్రియమైన దేవుని పెట్టారు. చూసారు, ఇక్కడ దేవుడు 2వ అధ్యాయం 16వ వచనంలో ఒక ఆజ్ఞ చేశాడు, ఇవన్నీ మీరు తినండి కానీ ఇది మాత్రం మీరు తినవద్దని. 3వ అధ్యాయం 11వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆ ఆజ్ఞను ఏం చేశారు తెలుసా? అతిక్రమించారు. ప్రియమైన దేవుని పెట్టారు. చూసారండి, ఆ ఆజ్ఞ అతిక్రమాన్ని దేవుడు పాపముగా ఎంచాడు. ఆ పాపం ఈ రోజు పరిపాకమై ప్రతి మనిషిని కూడా మింగేస్తుంది. మరణము మనుషుల మీద ఏలుబడి చేస్తుంది. మరణము కోరలు సాచి ప్రతి మనిషిని మింగివేస్తుంది. ప్రియదేవుని పెట్ట అయితే ఆ మరణం నుండి మానవుని విడిపించాలని ఆయన ఇగో శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ప్రియదేవుని పెట్ట అర్థమవుతుందండి. అందుకనే ఇగో ఆదిలో ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకి శరీరాన్ని ధరించి వచ్చింది. ప్రియదేవుని పెట్టారు. ఈ రోజు ఆయన రావడాన్ని బట్టి ఇగో మానవులకి గొప్ప విమోచన కలిగింది. ప్రియదేవుని పెట్టారు. ఇగో మరణం నుండి మనిషిని విడిపించడానికి వచ్చాడు. ఇగో పాపం అనే చీకటిలో చిక్కుపోయిన మనిషికి విడుదల దయచేయడానికి ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ప్రియదేవుని పెట్టారు. మీరు ఒకసారి మళ్ళీ ఒక ప్రశ్న చేసుకుంటాం, ఎందుకు ఆయనే ఎందుకు రావాలి కదండి? మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు కదండి. ఇప్పుడు ఒక మాట ద్వారా ఈ సృష్టి అంతటిని కలగజేసాడంటే ఇది అద్భుతమా? అద్భుతమే కదా, ఇది ఒక ఆశ్చర్యమైన సంగతి కదా. ప్రియదేవుని పెట్టారా? ఆయన మరి ఎందుకు రావాలి అని మనం ఆలోచన చేస్తే ఇగో ఎందుకు రావాలని తెలుసా? చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఆయన మరి ఎందుకు రావాల్సి వచ్చింది? మాట ద్వారా ఈ పాపం తీసేయచ్చు కదా. మాట ద్వారా ఈ సృష్టి అంతటిని ఈ సృష్టిని అంతటిని కలగజేసిన దేవుడు మానవుడు చేసే చిన్న పాపాన్ని మరి మాట ద్వారా తీయవచ్చు కదా. కానీ ఆయన ఎందుకు తీయలేదో తెలుసా? ఆయన గురించి రాయబడిన లేఖనాలు నిరర్థకమైపోతాయి. ఆయన ఒకవేళ మాట ద్వారా ఆ యొక్క పాపాన్ని తీసివేసాడనుకో, ఆయన తల్లి గర్భంలో
పిండముగా కాకమునిపే ఆయన గురించి లేఖనాలు రాయబడి. చదవమ్మా. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను. చాలు చాలు చూసారా? ఇగో ఆమె ఒక కుమారుని కంటదంట. ఆయన తన ప్రజల పాపం నుండి ఆయనే రక్షిస్తాడండి. ఆయన మాత్రమే రక్షించగలడు కదండి. నీకు చదువు చెప్పిన నీ గురువు నీ పాపం నుండి నిన్ను విమోచించలేడు. అర్థమవుతుందండి? నీకు ప్రతిరోజు వాక్యాన్ని బోధించి నీ దైవ సేవకుడు కూడా నీ పాపం నుండి నిన్ను రక్షించలేడు. నీ మీద ఏర్పాటు చేస్తున్న నీ నాయకులు అధికారులు కూడా పాపం నుండి నిన్నెవరు రక్షించలేరు. నీ పురుడు నొప్పులు పోసి నిన్ను బయటకు తీసిన మరి మంత్రసానులు కూడా నీ పాపం నుండి వాళ్ళు రక్షించలేరు. నిన్ను ఆపరేషన్ చేసి నిన్ను బయటకు తీసిన నీ డాక్టర్ కూడా నీ పాపం నుండి రక్షించలేరు. నవమాసాలు నిన్ను మోసి కనిపించిన నీ తల్లి కూడా నీ పాపం నుండి ఆమె రక్షించలేదు. ఇగో నిన్న తన భుజముల మీద ఎక్కించుకుని ఊరేగించి మరి మోసిన నీ తండ్రి కూడా నీ పాపం నుండి విడిపించలేడు, రక్షించలేడు. ఆయన మాత్రమే ఇగో మనిషి యొక్క పాపం నుండి ఆయన విడిపించగల సమర్థుడు ప్రియదేవుడు. ఎందుకు ఆయన మాత్రమే విడిపించాడంటే ఆయనకి పాపం మీద అధికారం ఉంది. ప్రియదేవుని పెట్టారు కదండి. యేసుక్రీస్తు ప్రభుకి పాపం మీద అధికారం ఉంది. ఎందుకంటే మానవుడు ఆజ్ఞాతిక్రమం చేసినప్పుడు దాన్ని పాపంగా ఎంచిన వాడు ఆయనే. సరే బాయ్స్, మీ ఇద్దరికి ఒకసారి మీ ఇద్దరికి అమ్మ ఒకసారి మార్కు సువార్త 2:10 ఒకసారి చూడండి. మార్కు సువార్త 2:10 చదువు. అయితే చూడండి, పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునే వాళ్ళని వారితో చెప్పాను. అర్థమైందా ప్రియదేవుని పెట్టారా? ఇగో నిన్ను కని పెంచిన నీ తల్లికి కూడా అధికారం లేదు. నిన్ను భుజాల మీద మోసిన నీ తండ్రికి కూడా అధికారం లేదు. నీకు చదువులు చెప్పిన నీ గురువు కూడా అధికారం లేదు. నీకు ఆపరేషన్ చేసి బయటకు తీసి డాక్టర్లు కూడా ఆ అధికారం లేదు. ఎందుకో తెలుసా? అధికారం ఎవరికి ఉందంటే మనిషి కుమారుడు మాత్రమే అధికారం. మీకు అందరికి అర్థమయ్యే రీతిలో ఒక విషయం చెప్తే ప్రియదేవుని పెట్టారు. వీళ్ళిద్దరు ఎవరు? మంచి ఫ్రెండ్స్, ఇమ్మానియేలు, తిలకరాము. ఇప్పుడు వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అండి. ఈయన ఇమ్మానియేలు తిలకరాముకు 100 రూపాయలు ఇచ్చాడు. అర్థమవుతుందా? ఈ ఇమ్మానియేలు తిలకరాముకి 100 రూపాయలు ఇచ్చాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక మంచి సంబంధం, మంచి స్నేహాన్ని బట్టో లేకపోతే ఇతనుకున్న ఆర్థిక పరిస్థితిని బట్టో ఈయన ఏం చేశాడు తెలుసా? ఈ 100 రూపాయలు ఈయన క్షమించి వదిలేశాడు. రే, ఇక నువ్వు 100 రూపాయలు నాకు ఏమేమి అవసరం లేదులే, ఆ 100 రూపాయలు ఉండి చేసుకొని ఈ ఇమ్మానియేలు తిలకరాముకి చెప్పాడు. అంటే ఈ 100 రూపాయలు ఈయనకి ఏమైనా సేవ్ అయిపోయి, ఈయన క్షమించాడు, ఈయన విడిచిపెట్టేశాడు. ఈ అబ్బాయి ఈయన సేవ్ అయిపోయాడు. కానీ ఆ 100 రూపాయల నష్టాన్ని ఎవరు భరించాలి? ఇప్పుడు ఇచ్చిన ఈయన మాత్రమే ఆ 100 రూపాయలు భరించాలి. ఈయన సేవ్ అయిపోయాడు, ఈయన ఏ మాత్రం బాధ్యత లేదు. కానీ ఆ 100 రూపాయల నష్టం ఎవరు భరించాలా? ఈ యొక్క ఇమ్మానియేలు భరించాలి. కూర్చోండి, మీకు అర్థమైందండి. అయితే చూడండి, ఈ పాపములు క్షమించడానికి భూమి మీద ఎవరికి అధికారం ఉందంట? మనిషి కుమారునికి అధికారం ఉందంట. ప్రియదేవుని పెట్టారు కదండి. మనుషులు చేసిన పాపం ఉత్తి నోటి మాటతో తీసేస్తే ఈ లేఖనాలన్నీ నిరర్థకం అయిపోతే ప్రియదేవుని పెట్టారు. లేఖనాల నెరవేర్పు అప్పుడు జరగదు. కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? శరీరాన్ని ధరించుకుని భూమి మీద రావడానికి కారణం తెలుసా? మనుషుల యొక్క పాపములను క్షమించడానికి ప్రియదేవుని పెట్టారు. అయితే మనుషుల యొక్క పాపాన్ని క్షమించాడు, కానీ దేవుడు పాపానికి ఆదిలో ఏం వేశాడు? శిక్ష వేశాడు. ఆ శిక్ష ఏంటంటే మరణం. ప్రియదేవుని పెట్టారు. అర్థమవుతుంది? పాపానికి దేవుడు శిక్ష ఏమి వేశాడు? మరణం వేశాడు. మరి మరణాన్ని ఎవరు భరించాలి? ఆయన మన పాపంలో క్షమించాడు అదండి. కానీ ఆ శిక్ష మాత్రం మిగిలిపోయింది. ప్రియదేవుని పెట్టారు. ఆ శిక్షను భరించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి
శరీరాన్ని ధరించుకుని వచ్చాడని మనం ఈరోజు తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. అందుకనే చూడండి, మరి రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చివరి భాగంలో చదవము ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చివరి భాగం చదువు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. చాలు ప్రియదేవుని పెట్టారు, ఆలోచించండి. ఆయన అంట పాపమునకు శరీరమందు, ఇంకా కొంచెం ముందు పైన చదివితే బాగా అర్థమవుతుంది. రామపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం కొంచెం పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. ప్రార్థమవుతున్నామా పిల్లలు? అర్థమవుతుంది. దేవుడు అండి తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ భూమి మీద పంపించాడు. ఎందుకు తెలుసా? పాపానికి మళ్ళీ శరీరం ద్వారానే శిక్ష వేయాలి. మానవుడు దేని గురించి మొదటి పాపం చేశాడు? మానవుడు ఆజ్ఞ అతిక్రమాన్ని ఎందుకు చేశాడు? శరీరం కోసమే కదండి. దేవుడు చెప్పాడు, నాయన ఈ తోటలో ఉన్న చెట్లు పాపలన్నీ మీరు తినండి, నిర్భయంగా తినండి, మీరు ఏమాత్రం డౌట్ పడకుండా తినండి, కానీ ఇదిగో ఈ తోట మధ్యలో ఉన్న ఈ చెట్ల పాలను మాత్రం మీరు తినొద్దని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన వాళ్ళ మాట వినకుండా తినేశారు. వాళ్ళు తిన్నది దేని కోసం తిన్నారు? శరీరం కోసం తిన్నారా? ఆత్మ కోసం తిన్నారా? శరీరం కోసం తిన్నారు. ప్రియదేవుని పెట్టారు. అప్పుడే దేవుడు వాళ్ళకి శిక్ష విధించేశాడు. ఏ శరీరం కోసం అయితే వాళ్ళ పండు తిన్నారో అప్పుడే దేవుడు ఇగో ఇది తిను దినమన మీరు నిశ్చయముగా చచ్చేదరని దేవుడు ఆజ్ఞించాడు. ప్రియదేవుని పెట్టారు. అందుకనే తన సొంత కుమారుని ఏం చేశాడు తెలుసా? ఏ శరీరం కోసమైతే దేవుడు ఆజ్ఞను అతిక్రమించాడో ఈ మానవుడు, ఆ పాప శరీరాకారంతో తన కుమారుని పంపి ఆ పాపానికి తన శరీరం ద్వారా శిక్ష వేశాడు. ప్రియదేవుని బిడ్డ. ఆత్మవంతుని ఆయన శరీరాన్ని ఎందుకు ధరించాడంటే మొదట ఎందుకంటే పాపమును క్షమించడానికి. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఆ పాపము క్షమించినప్పుడు కూడా ఆ పాపానికి వచ్చిన శిక్ష అదొక బ్యాలెన్స్ గా మిగిలిపోయింది కదా. అర్థమవుతుంది కదండి. ఆ బ్యాలెన్స్ ని యేసుక్రీస్తు ప్రభువు తన శరీరం ద్వారా పూర్తిగా ఆ పాపాన్ని తీసివేయడానికి తన శరీరం ద్వారా ఆ యొక్క పాపానికి శిక్ష వేయడం కోసం ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియదేవుని బిడ్డ. ఇందులో మూడో విషయం ఇంకోటి చెప్పినా మీకు చూడండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, బాబు మాట్లాడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు మనం ఏం చేస్తాం కదా? తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు అంటే కొట్టారు. చిన్నపిల్లడు కదా తెలియదు కదని పోలినట్టు విడిచిపెట్టారు. అలాగే రెండోసారి తప్పు చేశారనుకో, రెండోసారి కూడా మంచి మనసులో తల్లిదండ్రులు అనుకో ఇంకోసారి ఆలోచిస్తారు, పోలే చిన్నోడు కదా వాళ్ళకి తెలియక చేశారని విడిచిపెట్టారు. మూడోసారి కూడా తప్పు చేశారనుకో మనం ఏం చేస్తాం? ఇక ఇలాగే మనం శ్రమించకుండా వెళ్ళిపోతే వాడు తప్పు చేస్తుంటేనే వెళ్ళిపోతుంటాడు. అర్థమవుతుందండి. చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు 1-2 సార్లు మనం క్షమిస్తాం. మూడోసారి ఏం చేస్తామంటే వీడిని ఎలా వదిలేశాడంటే ఈ రోజు 100 రూపాయల బాటిల్ బాగొట్టాడు, రేపు పొద్దున్న 1000 రూపాయలు బాగొడతాడు, ఇంకా ఇల్లుండ 10,000 బాగొడతాడు. మనం ఏం చేస్తామండి? చిన్నగా తిడతామో కొడతామో గద్దిస్తాం. అర్థమవుతుందండి. అలా గద్దించడం ద్వారా వాడు రేపు పొద్దున్న మళ్ళీ వస్తువుని పాటు చేయాలంటే వాడికి భయం ఉంటుంది. ఏంటో తెలుసా? అమ్మో నేను దీన్ని బాటిల్ నేను పగలగొట్టినందుకు మా అమ్మ వచ్చిన ఈ పగలగొట్టింది, మళ్ళీ నేను ఈ రోజు మళ్ళీ ఏదైనా పాటు చేశాను అనుకో మళ్ళీ మా అమ్మ వచ్చి నన్ను నా బలతో పడతాను. వాడు ఏం చేస్తాడు? ఆ భయం ఉండిపోయి వాడు తప్పు చేయడానికి 1-2 సార్లు ఆలోచిస్తాడు. అమ్మ అర్థమవుతుందా మీకు కదండి? అలాగే మరి దేవుడు మొదట మానవుడు చేసిన తప్పుకి దేవుడు మానవుని శిక్షించలేదు. ఎందుకో తెలుసా? ఇగో ఈ పండు తిను దినమన మీరు నిశ్చయముగా చచ్చిదని అన్నారు, కానీ ఈ అవాదములకి అంత ముందు ఎవరు చనిపోతే చూడలేదు. వారికి జీవితంలో అనుభవాలు లేవు.
పాపం చేయడం ద్వారా శిక్ష వస్తుంది, ఆ శిక్ష చాలా భయంకరంగా ఉంటుందని వాళ్ళ జీవితంలో ఎప్పుడు వాళ్ళకి అనుభవం లేదు. అందుకనే దేవుడు ఆజ్ఞ వేసినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ ఆజ్ఞను అతిక్రమించారు. అందుకనే మన దేవుడు ప్రేమామయుడు కాబట్టి, మన దేవుడు కరుణామయుడు కాబట్టి, ఇక మనుషులు ఎవరు ప్రేమించలేని విధంగా పాపులమైన మన దేవుడు ప్రేమించాడు కాబట్టి మొదటి తప్పుకి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన శిక్షించకుండా, మనల్ని శిక్షించకుండా ఆ శిక్షను ఆయన భరించాడు. ప్రియ దేవుని పెట్టారు, ఆయన భరించాడు. ఎక్కడ భరించాడు? భూమి మీద భరించాడు కదా. తన శరీరం అంతా కూడా నలగొట్టబడింది. ప్రియ దేవుని పెట్టారు, మనం చేసిన పాపానికి ఎన్నో నిందలు అనుభవించాడు. మనం చేసిన పాపానికి ఎన్నో అవమానాలు భరించాడు. మనం చేసే పాపానికి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ప్రియ దేవుని పెట్టారు, మన చేతులతో చేసిన పాపాలకి ఆయన చేతుల్లో శిలలు కొట్టబడి, మన పాదాల వల్ల, మన కాళ్ళ వల్ల చేసిన పాపాలకి ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడి. ప్రియ దేవుని, ఇవన్నీ కూడా భూమి మీద ఆయన అనుభవించి చూపించాడు. అర్థమవుతుంది. మొదట మానవుడు చేసిన తప్పుకి ఆ శిక్ష మనకే ఇవ్వకుండా ఆ శిక్షను అంతటినీ ఆయన వేసేసుకుని ఆ శిక్షని ఆయన అనిపించి మన కళ్ళ ముందు కరుణమయుడు సినిమాలా చూపించాడు కదండి. కరుణమయుడు సినిమా మనం అందరూ చూసాం కదా. కదిలింది కరుణరం అన్న పాట వింటుంటే నిజంగా మరి 7 ప్రాణాలు కూడా పాట చూసి వేస్తారు. అంటే మన పాపం నిమిత్తమై ఆయన పడిన శ్రమ, మరి కష్టం, బాధ ఆ రీతిగా ఉందని దేవుడు మనకి కళ్ళ ముందు చూపించాడు. దేవుడు ఆయన మనం చేసిన పాపాలకు భూమి మీద శిక్ష అనిపించాడు. ఈసారి పాపం ఉందని, మన పాపాలకైనా శిక్షను అనిపించాడని, అదే పాపం మళ్ళీ మనం చేస్తే మనం ఎక్కడ అనుభవించవలసి వస్తుందో తెలుసా? ఆ శిక్ష అమ్మా, పాపానికి శిక్ష ఉందని తెలిసి కూడా మనం పాపం చేసామనుకోండి, ఆ శిక్ష మనం ఎక్కడ అనిపించవలసి వస్తుంది? నరకంలో. ప్రియ దేవుడు పెట్టారు, ఆలోచించాలి. అందుకనే మనల్ని దేవుడు ప్రేమించి మన శిక్షణ అంతటినీ ఆయన భరించాడు. ప్రియ దేవుని వల్ల. అందుకనే ఆయన ఈ భూమి మీద రావడానికి కారణం. అంటే మొదటనే శిక్ష చేసేసాడు అనుకోండి, ఆయన దేవుడు అనిపించుకోడు, ఆయన ప్రేమామయుడు అనిపించుకోడు కదండి. చిన్నపిల్ల ఒకసారి తప్పు చేసినప్పుడు మనం కొట్టేసామనుకోండి, తల్లిదండ్రుల ప్రేమ మనం చూపించుకున్నట్టు అవుతుందా? కదండి. తల్లిదండ్రులు ఏంటి? సహనం, పిల్లల పట్ల ఎంతో సహనం, ఎంతో ఓర్పు, ఎంతో ప్రేమ, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు కనపడుతుంది. ప్రియ దేవుడు కూడా అలాంటి వాడు, తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించాడు. ప్రియ దేవుడు. అందుకనే మన శిక్షణ అంతటినీ ఆయన భరించడానికి ఈ లోకానికి వచ్చాము. ఈ రోజు మనం అందరూ కూడా అదే పండుగ జరుపుకుంటాం. క్రిస్మస్ అంటే దేవుడు మానవుడుగా వచ్చిన దినాన్ని మన క్రిస్మస్ పండుగగా జరుపుకున్నాం. ప్రియ దేవుడు పెట్టారు. వాక్యమై ఉన్న దేవుడు వాక్యం శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిన రోజే క్రిస్మస్ పండుగ మనం. క్రిస్మస్ అంటే తెలుసా? క్రీస్తుని ఆరాధించాలి. రైట్? క్రీస్తుని మనం ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలో తెలుసా? ఆయన మన శిక్షణ అంతటినైనా భరించాడు. ప్రియ దేవుడు పెట్టారు. ఆయన ఈ భూమి మీద ఎందుకు వచ్చాడో తెలుసా? మనలాగా సుఖంగా జీవించడానికి రాలేదు, బిల్డింగ్లు కట్టుకోవడానికి, మేడలు కట్టుకోవడానికి, ధనం సంపాదించుకుని ఆనందంగా బతుకుతానికి రాలేదు. కానీ ఇగో నీ పాపం నా పాపం తన మీద వేసుకుని ఆయన మన కొరకు శ్రమించడానికి వచ్చాడు. ప్రియ దేవుని పెట్టారు. మన పాపం వల్ల వచ్చే శిక్షణ అంతటిని ఆయన వేసేసుకుని ఆయన భరించడానికి వచ్చాడు. కాబట్టి మనం అందరం ఏం చేయాలి తెలుసా? ఆయన మనం ఆరాధించాలి. ఇందా చదువుకున్నాం కదా, లోకసువార్త 2:14 సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలగాలంటే మనం ఏం చేయాలంటే ప్రియ దేవుడు ఆరాధించాలి. ఆయన పుట్టినప్పుడు దేవదూతలే ఆరాధించారు, మరి మనం కూడా ఆరాధించాలా వద్దా? మనం ఆరాధించాలి ప్రియ దేవుడు. ఎందుకంటే మనల్ని ఆయన ప్రేమించి ఇగో ఆయన ఎప్పుడు పరలోకంలో మరి దేవదూత నిత్యము పరిశుద్ధుడు 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 అనే దేవారాత్రులు ఆగకుండా మరి పరిశుద్ధుల చేత, మహాదూతల చేత, కెరూబుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడబడుతున్న ఆ దేవుడు ఇగో పాపమైన నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని పెట్టారు. ఏ తల్లిదండ్రులు చేయలేని త్యాగం, ఏ అన్నదమ్ములు చేయలేని త్యాగం, ఏ రక్త సంబంధులు చేయలేని త్యాగం ఆ దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన తాను తగ్గించుకుని భూమి మీదకి వ్యక్తిలాగా వచ్చాడు. కాబట్టి ఇవాళ మనం ఆయన అందరినీ కూడా ఆరాధించాలి. ఆరాధించడమే కాదు కానీ ఆయన అంగీకరించాలి.
చాలా మంది అండి క్రిస్మస్ అంటే ఒక పండగలాగా ఆచరిస్తున్నారు కదా. కొత్త బట్టలు కొనుక్కుంటాం, ఇంట్లో రకరకాల వంటలు చేసుకుని తింటారు, అది పండగలాగా ఆచరించి విడిచిపెట్టేస్తారు. కానీ మనం ఆయన్ని అంగీకరించాలి, ప్రియ దేవుని పెట్టాలి కదండి. అంగీకరిస్తే దేవుని కుమారులుగా ఉంటాం, మనకు అధికారాన్ని ఇస్తాడు ప్రియ దేవుని పెట్టారు కదండి. ఈ లోకంలో ధనవంతులుగా లేదా ధనవంతుల కుమారులుగా పుట్టిన ఏదో లోపం ఉంటుంది. కానీ దేవుని కుమారులుగా మనం అనుగ్రహింపబడితే, దేవుని కుమారులుగా ఉండటం మనకు అధికారం మరి పొందితే మనకి ఏది కూడా పదవలేదు. దేవుడు కుమారుడుగా నువ్వు దేవుడు కుమారుడుగా ఉంటే నీ కుటుంబంలో సంతోషం, నీ కుటుంబంలో ఆనందం, నీ కుటుంబంలో సమాధానం ఇవన్నీ కూడా ఉంటాయి. నీకు ఇంటి నిండా డబ్బు ఉన్నా, నీ బ్యాంక్ నుండి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నా సరే నీ మనసుకు ఆనందం ఉండదు, నీ జీవితానికి తృప్తి ఉండదు. డబ్బులోను ధనంలోను ఆనందం రాదు. కానీ దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ఉంటే నీ జీవితానికి ఎంతో మేలు ప్రియ దేవుడు. ఈ రోజు క్రిస్మస్ జరుపుకుంటే మనం ఏం ఆలోచించాలంటే, ఆయన ఈ భూమి మీద ఎందుకు వచ్చాడు, పాపిని నన్ను ప్రేమించి వచ్చాడు కదని మనం ఆయన ఏం చేయాలంటే ఆయన్ని దేవుడిగా మనం అంగీకరించాలి. ఆ రోజు యూదులు రాజుగా ఆయన యూదుల్లో పుట్టాడు, కానీ వాళ్ళందరూ ఆయన అంగీకరించలేకపోరు. ఈయన మాకు రాజు కాదని ఆయన తిరస్కరించారు ప్రియ దేవుని పెట్టారు. కానీ నువ్వు నేను ఈరోజు ఆయన అంగీకరిస్తే ఆయన కుమారుడుగా మనం ఉంటాం, ఆయన మన రాజుగా ఉంటాడు ప్రియ దేవుని పెట్టారు. ఈరోజు మనం అందరం ఆయన అంగీకరించాలి. అంత మట్టికే కాదు, కానీ ఆయన అంటే మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే ఒక దేవుని కుమారులుగా ఆయన మనల్ని అంగీకరిస్తాడు. దేవుని కుమారుని ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నిత్య జీవానికి వారసులకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు ఎవరైతే అంత రక్షకుడుగా ఆయన అంగీకరించి ఆయన నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా రాజు అని ఎవరైతే ఆయన అంగీకరించి ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో, ఇగో ఏ రోజైతే ఒక రోజు మానవుడు చేసిన పాపాన్ని బట్టి నిత్య జీవాన్ని కోల్పోయాడు, మరలా ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ప్రియ దేవుని పెట్టారు. అదే యోహాను భక్తుడు చక్కగా రాశాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చక్కగా రాశాడు. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీద ఎందుకు వచ్చిందంటే, ఇగో ఏ జీవమైతే కోల్పోయామో అదే ఈ రోజు మనం ఎవరైనా నిత్య జీవం గలవారమా? ఇక్కడ ఉన్న మనందరూ కూడా ఏదో ఒక రోజు మరణం ఉంది భౌతికంగా, కానీ నిత్య జీవం ఎక్కడ ఉంటుంది తెలుసా? ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే రక్షకుడిగా అంగీకరిస్తారో వారు నిత్య జీవం గల వారుగా ఉండటం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ నిత్య జీవాన్ని మనందరికి ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అదే ఈరోజు మనం అందరం కూడా క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం. దేవుడు తన మాటలు మన హృదయాల్లో ఫలింపు చేసి ఆశీర్వదించి దీవించిన కాక ఆమేన్.